అలా ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి నాకు ఈ రోగం పోవాలి, ఏం చేయాలి అని తన వజ్రాయుధంతో ఆ పర్వతాన్ని అక్కడ తవ్వితే అక్కడ పాతాళం నుంచి ఒక నీరు వచ్చింది. ఆ నీటితో స్నానం చేశాడు. స్వామి పుష్కరంలో స్నానం ఆచరించాడు, తపస్సు చేశాట. వరాహస్వామి ఇతనికి ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్కరించి, సరే నీకు నిజరూపం కలుగుతుంది, నీకున్నటువంటి ఈ వ్రణాలన్నీ కూడా మరి ఋషి శాపం పెట్టాడు కదా, ఈ చూడ్డానికే హేయంగా ఉన్నటువంటి నీ శరీరానికి అంటినటువంటి ఇవన్నీ కూడా కళ్ళుగా మారతాయి, నేత్రాలుగా మారిపోతాయి అన్నాడు. అంటే ఇంద్రుడికి భోగాల ఆలస్యత ఎక్కువ. ఆ భోగాలన్నీ అనుభవించాలని ఆశపడుతున్నావు గనక, దేని నువ్వు అనుభవించాలని కోరుతున్నావో అవే నీ శరీరం అంతా అయిపోతాయి పో అని శాపం పెట్టాడు. ఎవరు? గౌతముడు. వాటన్నిటినీ ఏం చేశారు? నేత్రాల కింద మార్చాడు పరమాత్మ. అందువల్ల ఇంద్రుడి శరీరం అంతా కూడా నేత్రాలు, కళ్ళు వచ్చేసినాయి. అందుకే ఆయనకి సహస్రాక్షుడు అని పేరు ఇంద్రుడికి. అలా 1000 కళ్ళు కలిగిన వాడు అని అర్థం అన్నమాట.